ఇప్పటి వరకు మెట్రో అంటే మనకు గుర్తొచ్చేది రైలు పట్టాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ట్రాఫిక్ మధ్య దూసుకెళ్తున్న కోచ్లు. కానీ ఇక భవిష్యత్తులో అదే మెట్రో నదులపై, సరస్సులపై, సముద్ర తీరాలపై కూడా పరుగులు పెట్టబోతుందా? రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు, కాలుష్యం తగ్గించేందుకు, పర్యాటకాన్ని పెంచేందుకు కేంద్రం ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. కొచ్చిలో సక్సెస్ అయిన వాటర్ మెట్రో మోడల్ దేశంలో మరో 18 నగరాలకు విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరి ఈ వాటర్ మెట్రో అసలు ఎలా పనిచేస్తోంది? సాధారణ మెట్రోతో పోలిస్తే ఎంత భిన్నం? ట్రాఫిక్ సమస్యకి ఇది నిజంగా ప్రత్యామ్నాయమా? ముఖ్యంగా నదులు, కాలువలు, సముద్ర తీరాలున్న ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందా? భారతదేశంలో రవాణా వ్యవస్థలో మరో పెద్ద మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రోడ్లు, మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్ల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా వాటర్ మెట్రో సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కొచ్చి వాటర్ మెట్రో విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరో 18 నగరాల్లో నీటి మార్గాల ఆధారిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకురావాలంటూ కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ నేషనల్ వాటర్ మెట్రో పాలసీ 2026ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇప్పటికే శ్రీనగర్, వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్య, పాట్నా, గువాహటి వంటి నగరాల్లో ఫేజ్ 1 కింద సేవలు ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాల నివేదికలు కూడా ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టు కేవలం రవాణా కోసం మాత్రమే కాదు, నగరాల అందం, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ తగ్గింపు కోసం కూడా కీలకమని కేంద్రం చెబుతోంది. భారతదేశంలో పెరుగుతున్న నగరీకరణతో రోడ్లపై ఒత్తిడి భారీగా పెరుగుతోంది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ జామ్లు సాధారణమైపోయాయి. కోట్ల రూపాయల ఫ్లైఓవర్లు నిర్మించినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లోనే నీటి మార్గాలను ప్రజా రవాణాగా ఉపయోగించాలన్న ఆలోచన వేగమందుకుంది. ముఖ్యంగా నదులు, సరస్సులు, కాలువలు ఉన్న నగరాల్లో రోడ్లపై పడే ఒత్తిడిని తగ్గించడానికి వాటర్ మెట్రో ఉత్తమ ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. సాధారణ మెట్రో ప్రాజెక్టుతో పోలిస్తే వాటర్ మెట్రో నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. భారీ భూసేకరణ అవసరం లేకపోవడం, అలాగే ఇప్పటికే ఉన్నటువంటి జలమార్గాలను ఉపయోగించుకోవడం, నిర్మాణ సమయం తక్కువగా ఉండడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలాలు. ఇప్పటికే కేరళలోని కొచ్చి వాటర్ మెట్రో దేశంలోనే తొలి ఆధునిక నీటి మెట్రో సేవగా విజయవంతంగా నడుస్తోంది. విద్యుత్ ఆధారిత ఫెరారీలతో నడిచే ఈ వ్యవస్థ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. రోడ్డు ట్రాఫిక్ కు ప్రత్యామ్నాయంగా మారడమే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. అదే మోడల్ను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం చూస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాధాన్యం ఉన్న నగరాల్లో ఈ సేవలను అభివృద్ధి చేస్తే గనక స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఘాట్లు, నదీ తీరాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నటువంటి వారణాసి, అయోధ్య, శ్రీనగర్ వంటి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన డ్రాఫ్ట్ పాలసీ ప్రకారం నిరంతరం లేదా సెమీ నిరంతర జలమార్గాలు ఉన్న నగరాలు, జనాభా 10 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాలు, పర్యాటక అవసరాలు ఎక్కువగా ఉన్నటువంటి నగరాలను ప్రాధాన్యంగా ఎంపిక చేస్తున్నారు. అయితే వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు, రోడ్డు కనెక్టివిటీ తక్కువగా ఉన్నటువంటి నీటిమయ ప్రాంతాలకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వొచ్చని చెబుతున్నారు. కేవలం ఫెర్రీలు నడపడం మాత్రమే కాదు, టెర్మినల్స్, ఫ్లోటింగ్ జెట్టీలు, అలాగే ఛార్జింగ్ స్టేషన్లు, ప్రయాణికుల సదుపాయాలు, నావిగేషన్ సిస్టమ్స్ వంటి మొత్తం ఎకో సిస్టమ్స్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బోట్ల వినియోగంపై దృష్టి పెట్టడం వల్ల ఇది పర్యావరణ హిత రవాణా వ్యవస్థగా మారనుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వాటర్ మెట్రో కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్కు కూడా ఉపయోగపడుతుందా? ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే గనక ఏపీకి ఇది చాలా పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి భారీ నదులు ఉన్నాయి. విస్తారమైన కాలువల వ్యవస్థ ఉంది. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నీటి మార్గాల ఆధారిత రవాణా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటూ పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇప్పటికే లాంచీలు, పడవల ప్రయాణం సాధారణంగా ఉంది. వాటిని ఆధునీకరించి ఇక సురక్షితమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా మార్చితే ట్రాఫిక్ తగ్గడమే కాకుండా పర్యాటక రంగానికి కూడా భారీ ఊతం లభించవచ్చు. విశాఖపట్నం నగరానికి తీసుకుంటే గనక సముద్ర తీర నగరంగా ఉండడం వల్ల వాటర్ ట్యాక్సీలు, కోస్టల్ ఫెరీలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు విజయవాడ, అమరావతి మధ్య కృష్ణానది ఆధారంగా వాటర్ మెట్రో తరహా సేవలు తీసుకొస్తే రాజధాని ప్రాంత కనెక్టివిటీకి ఉపయోగపడొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణకు భారీ ఖర్చులు పెట్టే బదులు ఇప్పటికే ఉన్న జలమార్గాలను ఉపయోగించడం ఆర్థికంగా కూడా లాభదాయకమని చెబుతున్నారు. అయితే దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. నదుల్లో నీటి మట్టాలు ఏడాది పొడవునా స్థిరంగా ఉండాలి. కాలుష్య నియంత్రణ అవసరం. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ప్రజల్లో విశ్వాసం కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పర్యాటక పరంగా చూస్తే కనుక ఏపీకి వాటర్ మెట్రో పెద్ద గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. పాపికొండలు, గోదావరి బ్యాక్ వాటర్స్, పులికట్ సరస్సు, అలాగే కొల్లేరు వంటి ప్రాంతాలను ఆధునిక జల రవాణాతో అనుసంధానం చేస్తే కనుక దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రయాణం మాత్రమే కాదు, రెస్టారెంట్ ఫెరీలు, టూరిజం క్రూయిజ్లు, అలాగే నైట్ వాటర్ రైడ్స్ వంటి కొత్త అవకాశాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి రాష్ట్రం కొచ్చి మోడల్ను కాపీ చేస్తే సరిపోదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, నీటి ప్రవాహం, వాతావరణం, ప్రజల ప్రయాణ అలవాట్లు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కొచ్చిలో బ్యాక్ వాటర్ సహజంగా కనెక్ట్ అయి ఉండడం వల్ల ప్రాజెక్టు విజయవంతమైంది. అదే మోడల్ను అన్ని ప్రాంతాల్లో అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ రాబోయే కాలంలో భారత్లో రవాణా వ్యవస్థలో నీటి మార్గాలకు మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుందంటూ సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న నదీ మార్గాలు కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాటినే ఆధునిక రవాణా వ్యవస్థగా మార్చే ప్రయత్నం మొదలైంది. ఇక ట్రాఫిక్, కాలుష్యం, ఇంధన ఖర్చులు పెరుగుతున్నటువంటి ఈ సమయంలో వాటర్ మెట్రో వంటి ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి పెట్టడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇక భవిష్యత్తులో రోడ్డు మీదే కాదు, నదులపై కూడా మెట్రో ప్రయాణాలు సాధారణమయ్యే రోజులు దూరంలో లేవేమో అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది.